సామాజిక అస్త్రం నెంబర్ 1 ఈ రోజైతే మనం విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఆల్రెడీ దసరా అయిపోయినా కానీ భవానీ భక్తులు మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. ఇందులో భాగంగా ఈ రోజు అయితే మనం అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే చిన్నపిల్లల్ని తీసుకుని కూడా చాలా మంది వస్తున్నారు. అలాగే భవానీ తాకిడి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఆల్రెడీ దసరా అయిపోయింది కదా, అయినా సరే వీళ్ళని ఏమైనా పట్టించుకున్న బాపత ఉందా, లేకపోతే అయిపోయిందిగా అని చెప్పేసి వదిలేశారా అన్న ఒక కాన్సెప్ట్ మీద అయితే ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి భవానీల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళకి దర్శనం ఎంత టైంలో జరుగుతుంది, దర్శనం ఎలా జరుగుతుంది, అండ్ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయాన్ని అయితే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే ప్రసాదాల దగ్గర కొంచెం చాలా ఇబ్బంది అయింది అందరికీ. ఇంకా దర్శనం కంటే మాకు ప్రసాదంకి ఎక్కువసేపు పట్టింది చెప్పాలంటే. 2.5 hours మాకు ప్రసాదం దగ్గరే పట్టింది. దర్శనం అయితే బాగానే జరిగింది, ఫాస్ట్గానే అయిపోయింది. 1.5 hourలో మాకు దర్శనం అయిపోయింది. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. దర్శనం బాగా జరిగింది. 9 రోజులు నవరాత్రులు మంచిగా చేసుకున్నాము. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ మంచిగా దర్శనం అందింది, అమ్మవారి దర్శనం బాగా అందింది మాకు, అంతా మంచిగా అయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ ఇయర్? పర్వాలేదు, బాగానే ఉంది, మంచిగానే ఉంది. అంటే ఎక్కువగా క్యూ లైన్ రద్దీ అనిపించడం లేకపోతే తోపు ఏం లేదు, మేము మంచిగానే వెళ్ళాం. 3వ కౌంటరు లడ్డూలు తొందరగా అందట్లేదు, ఆ స్వామిని కొద్దిగా చూసుకోగలరు. ఏర్పాట్లన్నీ ఎలా జరిగినాయి? దర్శనం అయితే తొందరగా మంచిగానే అయింది. ఆ లడ్డూలు ఇచ్చే కాడ ఆ స్వామి తొందర ఇవ్వట్లేదు. నెంబర్ 3వ కౌంటరు. ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? మేము కోదాడ. దర్శనం బాగా జరిగిందా? ఆ దర్శనం కాడ ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ లడ్డూల కాడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఏర్పాట్లు అయితే బాగానే జరిగింది. మేము నైట్ బయలుదేరాం శ్రీకాకుళం నుంచి. ఏర్పాట్లు అయితే శుభ్రంగా జరిగి వాటర్ ప్యాకెట్లు అందిస్తున్నారు. అలాగే అన్నీ బాగానే జరిగాయి. ఒకటి ఇంకేంటంటే తల్లేసుకున్నారు, పర్లేదు, బాగుంది దర్శనం, బాగా దగ్గర నుంచి బాగా చేశారు దర్శనం. అయితే తల్లేలాలు తీసిన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారు, అది కొంచెం కంప్లీట్ నీట్గా చేయండి. 50 రూపాయలు తీసుకుంటారు, అది మెయిన్. రాకండి, రిపీట్ అవ్వకండి చూడండి. టోకెన్ తీసుకోక ఇక్కడ 50 రూపాయలు అడుగుతాం, డిమాండ్ చేస్తున్నారు. ఇస్తారా లేదన్నాడు అడుగుతున్నారు. అప్పటికి ప్రశ్నించి అడిగాం, మీకు శాలరీ ఇవ్వకంటే మీరు ఉచితంగా ఎలా చేస్తానంటే మేము ఉచితంగా చేస్తామన్నాడు అడుగుతున్నారు. అడుగుతాండ్రు అందరూ చూసి అడుగుతాడు. ప్రశ్నించి అడిగాను నేను. అప్పుడు నేను ఎవరైనా ఒకటే పట్టుకోదండు, నచ్చితే లేకపోతే లేదన్నారు. ఇచ్చిందో కాకపోతే ఇచ్చేసి వచ్చాను మళ్ళీ. చంద్రబాబు నాయుడు ఇంకా కరెక్ట్గా చెయ్యాలి, ఎందుకంటే డెవలప్మెంట్ తక్కువ ఉంది. నెక్స్ట్ పబ్లిక్ కూడా ఎక్కువైపోతున్నారు, ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఏమన్నా బెటర్ అంటారా, లేకపోతే లాస్ట్ ఇయర్ మీద ఘోరంగా ఉందంటారా? మేడం కొంచెం బెటర్, ఎందుకంటే దర్శనం చాలా స్పీడ్గా అయ్యాయి మేడం. పెట్టారు, అన్నీ ఉచితంగా పెట్టారు, బెటర్ లాస్ట్ ఇయర్ మీద. ప్రసాదం కూడా ఎక్కువ ఇవ్వట్లేదు, మ్యాక్సిమం ఒక బాక్స్ మాత్రం వేస్తున్నారు, ఒక టోకెన్ వేస్తున్నారు మ్యాక్సిమం. ప్రసాదం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. 6 లడ్డూలు వేస్తున్నారు కేవలం, దానికోసం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. దాదాపు 1200 కిలోమీటర్ల నుండి వచ్చాం మేడం మేము. ఏ ఊరు నుంచి వచ్చారు? నుండి వచ్చాం, శ్రీకాకుళం దాటి, ఆల్మోస్ట్ శ్రీకాకుళం దాటి వచ్చాం ఈ రోజు నుండి. మాకు లడ్డూలు కూడా ఇంకా తక్కువ ఇస్తే మేము ఫ్యామిలీకి కట్టిస్తాం, ఇంకా మా కుటుంబాలకి కట్టిస్తాం. మేము ఈ అమ్మవారి లడ్డూల కోసం మేము దూరం వచ్చాం మేడం. దానికోసం కూడా మీరు కాసేపు ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక ప్రసాదమే ఇంకొకటి పెంచితే సరిపోద్ది. సౌకర్యాలు అయితే సూపరు, దేనికి కూడా ఇబ్బంది లేదు. భక్తులందరికి కూడా శబాస్, అన్ని విధాలా బెస్టే. కానీ ఒక ప్రసాదం మాత్రం ఇంకొకటి పెంచితే ప్రసాద విషయంలో మాత్రం చాలా ఇబ్బంది ఉందండి. ప్రసాద విషయంలోని ఎక్కడి నుంచో వస్తాం మనం, చుట్టాలకి వెట్టలకి ఇవ్వాలని ప్రసాదం 4 ఇస్తే బాగుంటుంది చూస్తాం. ప్రసాదానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ కూడా వాళ్ళు కూడా కొంచెం వివసంగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం, చూసిన వాళ్ళకి కొంచెం అమాయకంగా ఏదో న్యాయంగా పోదాం వాళ్ళకి ఇవ్వలేదు మనం, లేదా పక్క నుంచి ఇచ్చేయడం, అలాంటిది కరెక్ట్ లేదు. అదొకటే తేడా ఉంది. అంతా బాగుంది, భక్తులు బాగా దర్శనం చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. కానీ సౌకర్యం అయితే బాగానే ఉంది. ప్రసాదాల గురించి చాలా ఇంట్రెస్ట్ చూపెడతారు అమ్మవారి ప్రసాదం నుంచి. చాలా. ఎన్ని గంటలు పట్టింది దర్శనం మీకు? 3 గంటలు 2 గంటలు సరిపోతుంది, పర్లేదు, ఫ్రీగా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదులేండి. ఈ రోజు అయితే ఇబ్బంది పడలేదు, భక్తులకి అయితే బాగానే ఉంది, మంచినీళ్ళు ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఒక ప్రసాదాల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు చాలామంది. ఇదే భవాని, మీరు చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరిగినాయి? మీకు దర్శనం ఎంతసేపట్లో అయ్యింది? అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగా. మీకు దర్శనం ఎన్ని గంటల్లో అయిపోయింది? 3 గంటల్లో అయిపోయింది. చిన్నపిల్లల్ని వేసుకుని, అంటే చిన్నపిల్లల్ని తీసుకుని కూడా చాలా మంది వస్తున్నారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం? ఏం లేవు, బాగానే అయింది దర్శనం, బాగానే అయింది. ఏ ఊరు నుంచి వస్తున్నారు? మేము అనకాపల్లి జిల్లా.
అనకాపల్లి జిల్లా సేతిపేట రాజుపాలెం. శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం, మాది బడివనపేట. అలాగే దుర్గమ్మ నవరాత్రులు దర్శనానికి వచ్చాం, చాలా బాగా జరిగింది. ఏమో ఇబ్బందులు ఏం లేవు. ప్రసాదం ఒకటే ఇచ్చారు కాబట్టి ఇంకా వెళ్తే తిరిగి ప్రసాదాలు కూడా ఇవ్వట్లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది భక్తులకి. అది కూడా కొద్దిగా సహకరించి మాకు కొద్దిగా చూస్తే చాలా బాగుంటుంది. బాగా జరిగిందమ్మా. నేను ఒక 20 ఇయర్స్ నుంచి వస్తాను. ఈరోజు ఒక 1 అవర్ 1.5 అవర్ జరిగింది దర్శనం పెట్టడం. ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్ రాజేంద్ర నగర్ నుంచి వచ్చాను. అంటే దసరా అయిపోయినా కానీ భవానీలు అయితే ఎక్కువగానే వస్తూ ఉన్నారు కదా, మరి ఈ క్రమంలో ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఫ్రీగానే వెళ్తున్నారు, ఎక్కడేమి ఇబ్బంది జరుగుతుంది, డైరెక్ట్ లోపలికి పంపిస్తున్నారు. ఏమన్నా అంటే చాలా మంది చెప్తున్నారు లడ్డు కౌంటర్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది, సరిగా ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు అక్కడ సిస్టమ్ సరిగా పనిచేయట్లేదు, 1 గంట ఉండాల్సి వస్తుంది ఒక లైన్లో. నేను 2 సార్లు వెళ్ళినా, ఒక లడ్డు ఒక ప్యాకెట్ కోసం 2 సార్లు వెళ్ళినా. అంటే సిస్టమ్ మొరాయిస్తుంది, అక్కడ నెట్ రావట్లేదు, అందుకని ఇబ్బంది అవుతుంది కొంచెం. ఇక్కడ లడ్డు కౌంటర్ దగ్గర ఇబ్బంది అవుతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్లేదు, బాగానే ఉంది, బాగా జరుగుతుందేమో. ఏర్పాట్లు ఎలా బాగానే జరిగాయండి. అంటే కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు కదా, మాత్రం ఇబ్బంది ఉంటుంది మరి, చెప్పదు అంతే. ఏ ఊరు నుంచి వస్తున్నారు? మేము తుని నుంచి వస్తున్నాం. ఎన్ని గంటలు పట్టింది మీకు దర్శనం? 4 అవర్స్ పట్టింది. 4 అవర్స్ పట్టింది. చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చారు కదా, మరి ఏమన్నా ఇబ్బందిగా అనిపించిందా? ఏం లేదండి. మేము శ్రీకాకుళం జిల్లా ఆమదల వలస. అది దర్శనం బాగా జరిగింది, 3 గంటలు సేపు పట్టింది. లడ్డు ఒకరికి 6 లడ్డు బాక్స్ ఇస్తున్నారు, చాలా బాగున్నాయి. అన్ని సంవత్సరాల మీద ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఏర్పాట్లు ఎలా జరిగింది? దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, దర్శనం బాగా జరిగింది బాబానే. ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? వైజాగ్ నుండి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? అది ఇదే ఫస్ట్ ఇయర్, మొదటి సంవత్సరం వచ్చాను. అందుకనే ఈరోజు మాల తీయలేదు, రేపు తీద్దామని వెయిట్ చేస్తాను. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయా? ఎక్కడన్నా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది ఏమి అనిపించలేదు. అన్నవరం నుంచి వచ్చామండి మేము. ఈ అమ్మవారు అంటే చాలా భక్తి. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి చాలా జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు. మీరు మీ నెంబర్ 1 న్యూస్కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఏర్పాట్లు ఎలా జరిగాయి? ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయి మాత, సూపర్గా ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే ఏ సంవత్సరం కూడా అంత బాగాలేదు, ఈ సంవత్సరం ఉన్నట్టు. ఏ ఊరు నుంచి వస్తున్నారు? రాయవరం నుంచి మాత, రాయవరం ఎస్ రాయవరం నుంచి వస్తున్నాం. ఈ సంవత్సరం ఉన్నట్టయితే ఏ సంవత్సరం కూడా చూడలేదు, అంత ఏ సంవత్సరం కూడా ఎంత హ్యాపీగా లేము. ఈ సంవత్సరం ఉన్నట్టు చాలా హ్యాపీ మాత. అమ్మ ఏ ఊరు నుంచి వస్తున్నారు? తంగుడుబెల్లి నుంచి, చీడికాడ మండలం తంగుడుబెల్లి గ్రామం. బాగానే జరిగాయి కానీ భక్తులకి వెళ్ళి అప్పుడు మాత్రం వాటర్ ఒకటే, కానీ అక్కడ చిన్నపిల్లలకి ఆటిని ఏమీ సదుపాయం లేదు. అదేంటి వేడి పాలు అవన్నీ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అక్కడ కొంతవరకే ఇచ్చారు, కొంతమంది అందుతూనే కొంతమంది అందలేదు. ఎన్ని గంటలు పట్టింది మీకు దర్శనానికి? 4 గంటలు, 8 గంటలకు వెళ్ళాం, 12:30కి వచ్చాం. అంటే టీటీడీ విధానంలో ఏ విధంగానే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో ఆ విధంగా చేయాలండి. ఎందుకంటే 4 గంటలు వెయిట్ చేస్తున్నారు కదా భక్తులు, 4 గంటలు ఉపవాసంతో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసంతో వెళ్తారు కాబట్టి ఆ వచ్చినప్పుడు ఏమైనా ఫుడ్ కొంచెం ఏర్పాటు చేస్తే బాగుండిపోను. టాయిలెట్స్ కూడా ఏర్పాటు సరిగ్గా లేవు, లేడీస్ చాలా ఇబ్బంది పడతారు. టాయిలెట్స్ ఉన్నాయంటే పొరపాటు ఏం కాదు, మీరు గమనించారో లేదో, టాయిలెట్స్ ఎక్కడ 1.5 మీటర్స్ పైన ఇచ్చాడు. తర్వాత ఇక్కడ పోర్టబుల్ టాయిలెట్స్ కింద ఉన్నాయి. అంటే ఈ మయాని ఉంది కదా, దీన్ని కూడా కవర్ చేయాలి కదా. తర్వాత ఫుడ్ విషయంలో మాత్రం మైనస్. గవర్నమెంట్ కానీ దేవాదాయ శాఖ కానీ బాగోలేదు. ఎందుకనంటే చాలా మనం ఆలోచించాలి. 4 గంటలు చిన్నపిల్లలతో వెళ్తాను, ఫుడ్ వాళ్ళు ఎలా ఉంటారు, కనీసం బిస్కెట్లు కానీ స్నాక్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేయాలి కదా. టీటీడీ పర్వాలేదు కదా, మనం ఒక జలప్రసాదం అన్నప్రసాదం ఏం పెడుతుంది. తర్వాత మన కంపార్ట్మెంట్లో ఉంటే ఏ విధంగా మనకి ఫుడ్ అందుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది, చూసుకుంటా సరి. ఓకే, చూశారు కదా, దసరా నిన్నటితోటి ముగిసిపోయినా కానీ ఈ రోజు వరకు కూడా భవానీ భక్తులైతే దుర్గమ్మను దర్శించుకోవడానికి తండోపతండాలకు ఇక్కడికైతే కొండకైతే తరలి వస్తున్నారు. అయితే ఈ క్రమంలో అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ లడ్డూ కౌంటర్ దగ్గరే కొంత ఇబ్బంది ఎదురవుతుంది. సరిగ్గా అంటే దగ్గరగా 1-2 గంటల పాటు ఇక్కడైతే లడ్డూ కోసం అంటే అమ్మవారి ప్రసాదం కోసం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అలాగే చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళకు కూడా కొంతగా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి సరైన ఫుడ్ కూడా ఇక్కడ దొరకట్లేదు అనేది కొంతమంది చెప్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయని అయితే మరికొందరు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అయితే అద్భుతంగా ఉన్నాయి అయితే అని అయితే చాలా మంది భక్తులు అయితే చెప్తున్నారు. సో చూసారు కదా, ఇక్కడ ఈరోజు విజయవాడ దుర్గగుడి విశేషాలు అన్నమాట. సో వీడియో జర్నలిస్ట్ సాయితో నందిని, విజయవాడ నుండి.
Thank you.